హాయ్ అండి, నమస్తే. నేను మీ తులసి. వెల్కమ్ బ్యాక్ టు తులసి వ్లాగ్స్. ఇవాళ అయితే నేను హెల్తీగా రాగులతో దోశ వేసి చూపిస్తున్నాను. అలాగే ఈవినింగ్ స్నాక్స్గా గుంత పొంగనాలు వేసి చూపిస్తున్నానండి. ముందు రోజు మధ్యాహ్నం రాగుల్ని తీసుకొని నానపెట్టుకుంటున్నాను. ఇక్కడైతే 3 కప్పులు రాగులు తీసుకుంటున్నా. వీటిని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడుక్కొని నీళ్లు పోసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఇంకొక గిన్నె తీసుకొని రాగులు తీసుకున్న కప్పుతోనే మినపప్పుని కూడా తీసుకోవాలి. ఇప్పుడు అలాగే 1/4 స్పూన్ మెంతులను వేసుకొని కడుక్కొని నీళ్లు పోసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. వీటన్నిటిని నాని గ్రైండ్ చేసుకునేటప్పుడు 20 నిమిషాల ముందు అటుకుల్ని 1 కప్పు తీసుకొని నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఇక్కడైతే 6 గంటల తర్వాత మళ్ళీ ఒకసారి అన్నీ కడుక్కున్న తర్వాత ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ రాగుల్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. రాగులన్నీ వేసుకున్నాక అవసరమైనన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అలాగే మినపప్పును కూడా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకొని కొన్ని నీళ్లు యాడ్ చేసుకొని మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని రాగి పిండిలో అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అంతా కలిపి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒకటే డైరెక్షన్లో బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. నైట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న రాగి దోశ పిండిని తీసుకొని ఒకసారి దీన్ని బాగా కలుపుకుందాము. ఒకటే డైరెక్షన్లో కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసుకుందాము. అలాగే కొద్దిగా సోడా వేసుకొని రెండింటిని ఒకసారి బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక డ్రాప్ ఆయిల్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా నేనైతే ఇక్కడ టిష్యూ తీసుకున్నాను. క్లాత్ కానీ టిష్యూ కానీ తీసుకొని ఇక్కడ అంతా ఆయిల్ అప్లై చేసుకొని ప్యాన్కి ఇక్కడ దోశ వేసుకోవడమే. దోశ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టుకొని దోశ కాల్చుకోవాలి. దోశ కాలిన తర్వాత అలాగే మంటని అడ్జస్ట్ చేసుకుంటూ దోశను బాగా కాల్చుకోవాలి. దోశ కొద్దిగా కాలిన తర్వాత నూనె అప్లై చేస్తున్నాను. నెయ్యి కాని ఉంటే నెయ్యి వేసుకోండి, ఇంకా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే నెయ్యి లేక నేను ఇప్పుడు నూనె వేస్తున్న ప్రస్తుతానికి. నేనైతే ఇక్కడ నెయ్యి వాడుతుంటాను ఎక్కువ. చూసారు కదా ఎంతో క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి రాగి దోశలు. తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా దోశ పిండితో గుంత పొంగనాలు వేస్తున్నానండి. ఇప్పుడు దోశ పిండి తీసుకున్నానండి. ఒక 2 కప్పులు నిండుగా దోశ పిండి తీసుకొని ఇందులో పిండికి సరిపడా ఉప్పు, కొద్దిగా సోడా, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, 1/4 స్పూన్ జీలకర్ర, వీటన్నిటిని వేసుకున్నాక ఒకటే డైరెక్షన్లో బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గుంత పొంగనాలు పెనం పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండినంతా వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని అంతా వేసుకున్న తర్వాత పిండి అంతా వేసుకున్నాక మూత పెట్టేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే పైనంత పచ్చిగా ఉంటుంది కదా. ఇప్పుడు వీటన్నిటిని రివర్స్ చేసుకొని మళ్ళీ 2 నిమిషాల దాకా మళ్ళీ కాల్చుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఇప్పుడు 2-3 నిమిషాల తర్వాత మూత తీసి గుంత పొంగనాల్ని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇక్కడైతే గుంత పొంగనాలన్నీ రెడీ అయిపోయినాయి. ఇందులోకి ఎర్రకారం కానీ పల్లి చట్నీ చాలా బాగుంటుంది. ఇంతేనండి ఇవాళైతే రాగి దోశ అలాగే గుంత పొంగనాలు చూసి ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోలో ఏ పార్ట్ నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.